చాలామందిలో ఒక డౌట్ ఉంది సార్, మీరు గత వీడియోలో కూడా చెప్పారు, నెయ్యి తినటం మంచిదా కాదా? పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నెయ్యి అసలు తినకండి, చాలా లిటిల్ బిట్గా తీసుకోండి ఒకవేళ తీసుకునేదంటే అని చెప్తాను. సరే, ఇన్ మోడరేషన్ నెయ్యి చాలా మంచిది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి నెయ్యిలో ఉంటాయి. చాలా చాలా మంచిది. ఒక్కటి ఆలోచించండి సార్, నెయ్యికి మనం భయపడుతున్నాం, బియర్కి భయపడట్లేదు, ఆల్కహాల్కి భయపడట్లేదు, స్మోకింగ్కి భయపడట్లేదు. చిన్న చిన్న పిల్లల చేతిలో మనం చాక్లెట్లు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, ఐస్ క్రీమ్ ఇస్తున్నాం, కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం, వాటికి భయపడట్లేదు. కానీ నెయ్యి వచ్చేసరికి భయపడుతున్నాం. మన తాతలు ముత్తాతలు తినలేదు సార్? తిన్నారు కదా, తిన్నారు, మంచిగా ఉన్నారు కదా. ఇన్ మోడరేషన్, లీటర్ తాగొద్దంట నేను, అంతే. తినే ఫుడ్లో దాంతో కొద్దిగా కలుపుకోండి. రైస్, వైట్ రైస్ కొద్దిగా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తే సార్ షుగర్ స్పైక్ రాదు, ర్యాపిడ్గా షుగర్ స్పైక్ రాదు. మనకు వచ్చే రోగాలన్నిటికీ మెయిన్ కారణం సడన్ గ్లూకోజ్ స్పైక్, షుగర్ స్పైక్. ఎప్పుడైతే గ్లూకోజ్ స్పైక్ వస్తుందో అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కన్సిస్టెంట్గా ఇన్సులిన్ ఎప్పుడైతే హై లెవెల్ ఉంటుందో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపీ, షుగర్, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి రోగం ఈ పొట్ట రావడానికి మెయిన్ కారణం కూడా అదే. సో నెయ్యికి ఏమొచ్చు, నెయ్యి భయపడేదేమో. అందరు డాక్టర్లు అన్నారు, కొందరు డాక్టర్ కొన్ని కేసెస్లో మేబీ హార్ట్ స్ట్రోక్ కొన్ని రకాలు ఉంటాయి, లైపోప్రోటీన్ ఎక్కువ ఉండడం, లైపోప్రోటీన్ బి, అట్లాంటి వాటిలో వాళ్ళు చెప్పొచ్చు.